హాయ్ అండి. వీడియో స్టార్ట్ చేయడమే గజానియా ఫ్లవర్స్తో స్టార్ట్ చేశాను. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ని గజానియా ఫ్లవర్స్ అంటారు. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. మన దగ్గర మాత్రం ఈ 4 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు ఇక్కడ చూస్తున్న ఈ చెట్టు పేరు సూర్యనామ్ చెర్రీ చెట్టు. ఈ చెట్టుని నేను షార్ట్స్లో కూడా చూపించాను. అప్పుడు ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ బడ్స్తో ఉందన్నమాట. ఇప్పుడైతే ఫ్లవర్స్ కూడా విచ్చుకున్నాయి. చెట్టు నిండా మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి చెట్టు అయితే చాలా అందంగా తయారైంది. ఫ్లవర్స్ కూడా వైట్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మన గార్డెన్లో అయితే చాలా రకాల గులాబీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిట్టి గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో. మనం కొంచెం కేర్ తీసుకుంటే చాలు, గులాబీలు అయితే చాలా బాగా పూస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఒక్కొక్క చెట్టుకి ఎన్నేసి పువ్వులు పూస్తున్నాయో చూస్తున్నారు కదా. కొన్ని దేవుడికి పెడతాము, కొన్ని అయితే రోజ్ వాటర్ చేస్తాను. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే చాలా పూసాయి, ఒక 30 వరకు పూసాయి. ఇంకా మొగ్గలన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఇవే లాస్ట్ ఫ్లవర్స్. చెట్టు చూడడానికి చిన్నగా ఉన్నా సరే ఫ్లవర్స్ అయితే బాగా పూస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జామ చెట్టు అయితే చెట్టు నిండా మొగ్గలున్నాయి, కాయలున్నాయి చూడండి చిన్న చిన్నగా. ఈ చెట్టుకి కొత్తగా చిగుర్లు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అలా ఉంటాయి. తర్వాత నార్మల్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే స్ట్రాబెర్రీ గవా అన్నమాట. ఈ చెట్టుకు కూడా ఫస్ట్ టైం మొగ్గలు వచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్నగా, అవే మొగ్గలు అన్నమాట. వంకాయ చెట్లకి అయితే పెద్దగా కాయలు ఎక్కువ లేవు. హార్వెస్టింగ్ చేయాలి ఇంకా, ఫ్లవర్స్ ఫ్రూట్స్ మొత్తం అన్నీ. అంజీరా చెట్లు కూడా మన గార్డెన్లో చాలానే ఉన్నాయి. 2 చెట్లకి అయితే కాయలున్నాయి. ఈ చిట్టి గులాబీలు కూడా చాలా అందంగా ఉంటాయి. గులాబీలు ఎప్పుడు పూస్తూ ఉంటే గార్డెన్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు వైట్ మల్బరీ చెట్టు. ఈ మల్బరీస్ చాలా పొడుగ్గా ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. నార్మల్ బ్లాక్ మల్బరీ వాటితో పోలిస్తే ఈ మల్బరీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు చుక్కమల్లి చెట్టు. ఈ సూర్యనామ చెట్టు ఇప్పుడు చూపించాను కదా, పచ్చిమిర్చి చెట్లు అనమాట. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి, చెట్టు నిండా పోతుంది. కాకరకాయ చెట్టు చిన్నగా కాయలు వస్తున్నాయి, పిందెలు వస్తున్నాయి. చెట్టు చాలా చిన్నగా ఉంది కానీ కాయలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మామిడికాయ చెట్టు ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయ చెట్టుకి ప్రతి చోట పూత వస్తూనే ఉంటుంది కదా. మన చెట్టుకు కూడా చాలా బాగా పూత వచ్చింది. టమాటాలు తయారైపోయాయి, పండడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. టమాటా చెట్లు కూడా అన్నీ అయిపోయాయి, ఒక 2-3 ఉన్నాయి అంతే. ఈ క్రోటన్ చెట్టు చూసారా ఎంత అందంగా ఉందో. ఫ్లవర్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట గార్డెన్లో. ఇలాంటి మొక్కలు కొన్ని ఉంటే సరిపోతుంది. కనకాంబరాల చెట్లు చూశారు కదా, 2 చెట్లు ఉంటాయి ఈ కుండీలో, చెట్టు నిండా పువ్వులు ఉంటాయి అన్నమాట. ఈ మొక్క వాము మొక్క. రోజుకి 2 ఆకులు తెంపుకుని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి కొంచెం మరిగించుకుని వాటర్ తీసుకున్నాం అనుకోండి, పరగడుపున హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మరువం చెట్టు. కనకాంబరాలు మల్లెపూలు ఇవి ఉన్నప్పుడు మరువం పెట్టి మాల కట్టుకుంటే బాగుంటుంది. జామ చెట్టు. ఈ జామ చెట్టుకు కూడా చెట్టు నిండా మొగ్గలున్నాయి. జామకాయ మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి, చెట్టు నిండా ఉన్నాయన్నమాట. మన గార్డెన్లో ప్రతి చెట్టుకి ఈసారి అయితే ఫ్రూట్స్ చెట్లు అన్నిటికి మొత్తం చెట్టు నిండా పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ యాపిల్ చెట్టు. ఈ చెట్టుకు కూడా మొగ్గలు వస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట మన గార్డెన్లో ప్రతి చెట్టుకి. ఇక్కడ చూసారు కదా మామిడికాయ చెట్టు. ఈ చెట్టుకు కూడా మామిడికాయలు వచ్చాయి చూడండి, అన్ని పిందెలు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. గ్రేప్స్ చెట్టు. ఈ గ్రేప్స్ చెట్టు కూడా చిన్నగా పూత స్టార్ట్ అయ్యింది, 2 చోట్ల వచ్చిందనమాట.
నెక్స్ట్ మనం చూడబోయే చెట్టు నారింజ చెట్టు. నారింజ చెట్టుకు కూడా పోతొచ్చింది. చెట్టు నిండా మొగ్గలతో పువ్వులతో ఉంది. ఇంకా కాయలైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పువ్వులు విచ్చుకున్నాయి. చెట్టు నిండా మొగ్గలున్నాయి. ఈ చెట్టు బత్తాయి చెట్టు. చిన్న చిన్నగా కాయలైతే స్టార్ట్ అయ్యాయి ఈ చెట్టుకి. ఈ చెట్టుకు కూడా చెట్టు నిండా బాగా పోతొచ్చింది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా కాయలు స్టార్ట్ అయ్యాయి. ఈ చెట్టు స్వీట్ ఆరెంజ్, కాకపోతే ఇప్పుడు దాకా కాయలు రాలేదు, చూడాలి. ఇప్పుడు చిగుర్లు బాగా వచ్చాయి చెట్టుకి. ఈ అంజీరా చెట్టుకు కూడా చెట్టుకి కాయలున్నాయి. ఈ వాటర్ యాపిల్ చెట్టుకి పోతొస్తుంది కానీ నిలవట్లేదు. ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వచ్చాయి, చూడాలి ఎంతవరకు మళ్ళీ పోతొస్తుంది అనేది. గార్డెన్లో ఎన్ని మొక్కలున్నా సరే క్రోటన్ మొక్కలకి ఉన్న అందం వాటిదే కదా. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ క్రోటన్ మొక్కలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో గార్డెన్ వీడియోస్, టిప్స్, వ్లాగ్స్ అలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ క్రోటన్ చెట్టు కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ చెట్టు వాక్కాయ చెట్టు, మేము వాక్కాయ అంటాము. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు కదా. ఇంకా ఈ చెట్టుకి ఏమేం పేర్లు ఉన్నాయి అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. యాపిల్ బీర్ చెట్టు. ఈ చెట్టు కూడా చెట్టు నిండా చిగుర్లు వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.